ఒక్క తండ్రి కన్నీరు. లేకపోయినా కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. వచ్చిన కోడలు మాత్రం ఇద్దరు పిల్లలైన తర్వాత ఈ నానెందుకు మన మధ్య అనాథాశ్రయంలో వదిలిపెట్టరని సలహా ఇచ్చింది. భార్య ఇచ్చిన సలహా మీదకి ఆ కొడుకు వెంటనే ఇంట్లో ఉన్న తండ్రిని లాక్కొని అనాథాశ్రయంలో పెట్టడానికి పోతుండు. తనతో పాటు తన కొడుకును కూడా తీసుకుని వెళ్తున్నాడు. అనాథాశ్రయానికి తీసుకెళ్తూ తన తండ్రితో ఇలా అంటాడు, చూడ్నానా, నీవు మా మధ్య ఉండొద్దు. ఇది మీ కోళ్ళకి అస్సలకి ఇష్టం లేదు. నీవు ఇక అనాథాశ్రయంలోనే ఉండాలి. మనవళ్ళ వంకతో చీటికి మాటికి ఇంటికి రాకూడదు. నేనే నీ కాడికొచ్చి చూస్తాను. అంతవరకు నువ్వు అందులోనే ఉండాలి. సరే బేటా, ఏం చేస్తావు, నా కర్మ. నిన్ను గన్న పాపానికి నాకు తగిన శాస్త్రే. తండ్రి ఎంతో దుఃఖ స్వరంతో నా కొడుకే నన్ను నరక కోపంలోకి పంపిస్తుంటే నేనేమి చేయగలనని ఏడుస్తాడు. ఇక ఆశ్రయము రానే వచ్చింది. ఈ సంభాషణంతా వింటున్న ఆటో డ్రైవరు, అన్నా, పాపమన్నా, పెద్ద ఆయన వదిలిపోవటం ఇష్టం లేదన్నా. ఒక్కగాను ఒక కొడుకు ఇలా చేయడం మంచిది కాదన్నని అంటాడు. నీకెందుకురా మా ఫ్యామిలీ మ్యాటరు? ఆటో డ్రైవర్వి నీ సలహా నేను వినాలా? చెత్త నా కొడుకప్పు అని గద్దిస్తాడు ఆటో డ్రైవర్ని. ఇక వీడు తండ్రి కాడికి వచ్చి, సరే నాన్న, నేను వెళ్తున్నాను. ఇదే నువ్వు ఉండే ఆశ్రయము, లోపలికైతే వెళ్ళు అని చెప్పి వెళ్తాడు. ఇదంతా గమనిస్తున్న చిన్నపిల్లోడు బాధతో ఉంటాడు. పిల్లోడు తండ్రి, ఎందుకు బాధపడుతున్నావు నానా అని చెప్పేసి అడుగుతాడు. తాతని మనతో ఉంచు నానా అని చెప్పేసి అంటాడు. తాత ఇక్కడ ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అంటేనే ఆ పిల్లోడు నానంటాడు, ఇక్కడ తాతయ్యకి బ్రహ్మాండంగా ఉంటది. తాతయ్య ఇక్కడ హాయిగా ఉంటాడు. తాతయ్యకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి చెప్తాడు. ఆ పిల్లోడు ఎంతో తెలివితో, ఓహో అవునా డాడీ, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటదా అంటే రేపటి రోజున నేను కూడా తీసుకొచ్చి నిన్ను ఇక్కడ వేయొచ్చు. నువ్వు కూడా ఇక్కడ హాయిగా ఉండొచ్చు. నీకు కూడా ఏ ప్రాబ్లం ఉండదనుకుంటా డాడీ. పిల్లోడు ఇంత చక్కగా వివరిస్తుంటే వింటున్న పిల్లోడు డాడీకి మైండ్ బ్లాక్ అయ్యే బొమ్మ కనిపిస్తుంది. పిల్లోడు రూపంలో తన స్వరూపాన్ని చూసుకుని తెగ భయపడిపోతాడు. అంటే మా నాన్నకి చేసిందే వీడు నాకు రేపు చేయబోతాడు. నేను చేసింది చూసి వీడు నాకు రేపు ఇదే చేయబోతాడేమో అని వెంటనే భయపడి పరుగు సిగ్గొచ్చిన వీడికి తండ్రి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటాడు. నన్ను క్షమించు నాన్న, రా నాన్న, మనం అందరం కలిసే ఉందాము అని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ బుడ్డోడైతే భలే హ్యాపీగా ఉంటాడు తాత ఇంటికి వచ్చాడని. పిల్లోడు చిన్నోడైనా చిచ్చర పిడుగు. తండ్రికే బుద్ధి చెప్పాడు. తండ్రి కొడుకులను కలిపాడు. తండ్రి అంటే బరువు కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని ధైర్యం ఇచ్చేవాడే తండ్రి. అటువంటి తండ్రిని ఒంటరిగా అనాదిగా వదిలేయటం తప్పు. అనాథాశ్రయాలలో ఉన్న తండ్రులు ఎంతో మంది గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కొడుకు ఎప్పుడు వస్తాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తాని ఎంతో మంది తండ్రులు కన్నీరు కారుస్తున్నారు. అటువంటి పెద్దవాళ్ల ఏడుపులు పిల్లల తరానుకుంటది. దయచేసి తల్లిదండ్రులను అస్సలకు ఏడిపించొద్దు. వాళ్ళు మనకిచ్చిన భరోసానే మనం కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.